నేను వెంకటేష్, వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చింది? కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% కల్పిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నిజంగా తన మంత్రివర్గంలో ఏ పార్టీ ఎంతమంది మంత్రులు పెట్టింది, ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చింది? నిజంగా బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డిలకు ఎంత ప్రేమ ఉన్నది బీసీల పైన అనేది ఈరోజు చర్చనీయాంశం. నిజంగా దీనికి సంబంధించిన అంశం, అసలు క్యాబినెట్లో మన 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 విలువ ఎంత ఉంది, క్యాబినెట్లో మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నిజంగా ఈ రావాల్సిన 6 మంత్రి పదవులలో ఈ పెట్టవలసిన మంత్రి పదవులు ఉన్నాయి కదా, ఇంకా ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్కరి దగ్గర 2, 3, 4 పెట్టుకున్నారు కదా. ముఖ్యమంత్రి రేవంత్ దగ్గర ఇవన్నీ పెట్టుకున్నాడు. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కూడా 6 మంత్రి పదవులు ఇవి ఫిలప్ చేయడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకడుగులు వేస్తున్నది? అసలు దీని వెనుక అంతర్యం ఏంటిది? నిజంగా మనకు బీసీలకు ఏ పార్టీ పెద్దపీట వేసారు? మంత్రి పదవులలో మన వాళ్ళ కోటా ఎంత? దీనికి సంబంధించిన అంశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసే ప్రయత్నం చేద్దాం. దీని తర్వాత కూడా అసలు బీసీలకు ఖర్చు పెట్టడానికి మొత్తం బడ్జెట్ ఎంత ఇచ్చిర్రు మనకు, దానికి సంబంధించిన అంశం కూడా ఒక వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ముందుగా అయితే వీడియోకి లైక్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్న కొలువు తీరింది, మనందరికీ తెలిసిన విషయమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు 10 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే తెలంగాణ మంత్రులు మరియు వారి శాఖలు ఎట్లున్నాయి అనేది నేను మీకు కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఎనుమల రేవంత్ రెడ్డి దగ్గర ఎన్ని శాఖలు పెట్టుకున్నాడు, ఏం కథ, అసలు ఈయన 18 గంటలు పనిచేస్తా అని చెప్తున్నాడు కదా, నిజంగా బీసీల కోసం ఏ పార్టీ పనిచేస్తున్నాడు? వీళ్ళను బీసీలను అనగదొక్కేందుకు, బీసీలను ముందుకు రాకుండా మంత్రి పదవిలో కాదు రాజ్యాధికారం దిశగా పక్కకెడితే మంత్రి పదవిలో కూడా ముందుకు రాకుండా ఏ విధంగా పనిచేస్తున్నారు ఈ కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వం అనేది కీలకంగా వివరించే ప్రయత్నం చేస్తా. ఎనుమల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖ, హోంశాఖ, పురపాలక పరిపాలన శాఖ, అయితే పట్టణాభివృద్ధి, విద్యుత్, గనులు అండ్ భూగర్భ వనరులు, పార్లమెంటు వ్యవహారాలు, ఇతర ఏ మంత్రికి కేటాయించిన శాఖలు ఈ రేవంత్ రెడ్డి దగ్గర మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకున్నాడు. అయితే మరొక అంశం, ఈయన ఓసీ సామాజిక వర్గం, ఇక ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరొకరు ఎవరంటే మల్లు బట్టి విక్రమార్క, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, మన తెలంగాణ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అయితే ఈయన దగ్గర ఏ శాఖలు ఉన్నాయి? ఆర్థిక శాఖ, ప్రణాళిక, ఇంధన శాఖ. దీనికి సంబంధించి ఆర్థిక అండ్ ప్రణాళిక, ఇంధన శాఖలు ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఇక ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మనకు అందరికీ తెలిసిన వ్యక్తే. ఇంట్లో నుండే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. 2 ఎమ్మెల్యేలు ఈయన ఇంట్లో ఒక భార్య ఎమ్మెల్యే, ఈయన భర్త ఎమ్మెల్యే, మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈయన ఎన్ని పెట్టుకున్నాడు? నీటిపారుదల శాఖ అండ్ కమాండ్ అండ్ ఏరియా అభివృద్ధి, పౌర సరఫరాల శాఖలు ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఇక నెక్స్ట్ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ నుంచి ఈయన గెలిచిండు. ఇక నెక్స్ట్ పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈయన అందరికీ తెలిసిన విషయం. నల్లగొండ నుంచి ఈయన ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు. రోడ్లు, భవనాలు, ఆయన సినిమా ఫోటోగ్రఫీ ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఓసీ సామాజిక వర్గం. దామోదర రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈయన ఎస్సీ సామాజిక వర్గం, అందరికీ తెలిసిన విషయమే. దుద్దిద శ్రీధర్ బాబు ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, పరిశ్రమలు, వాణిజ్యం, శాసనసభ వ్యవహారాలు, ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఓసీ సామాజిక వర్గం ఈయన కూడా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మనకు ఖమ్మం డిస్టిక్లో అందరికీ తెలిసిన వ్యక్తే, పాలేరు నుంచి గెలిచిండు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార అండ్ పౌర సంబంధాలు ఈయన దగ్గర పెట్టుకున్నాడు. మన బీసీ ముద్దు బిడ్డ పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమం, ఈయన రవాణా అండ్ బీసీ సంక్షేమం ఈయనకి ఇచ్చారు. అంటే ఏం డబ్బు లేని వ్యవస్థ మొత్తం మనకి ఇచ్చారు అన్నట్టు. కొండా సురేఖ మరొక బీసీ బిడ్డ. అడవి, పర్యావరణ, దేవదాయ శాఖ ఈమె దగ్గర ఉన్నాయి. ఈ ఇంట్లో కూడా పెద్ద ఎత్తున ఏమచ్చి అలా వడేటి ఉండదు. ఈమెనే ఈ మధ్యలో పాపం అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, పర్యాటకం అండ్ సాంస్కృతికం, పురావస్తు శాఖ ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ధనసరి అనసూయ సీతక్క ఎస్టీ బిడ్డ, ములుగు నుంచి గెలిచింది. పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాతో పాటు సహా స్త్రీ శిశు సంక్షేమం కూడా ఈ సీతక్క దగ్గర ఉన్నది, ఎస్టీ బిడ్డ. తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయం అండ్ మార్కెటింగ్, సహకార, చేనేతకు సంబంధించిన అంశం కూడా ఈయన దగ్గర పెట్టుకున్నాడు. చేనేత అండ్ జౌలి మంత్రుల ఇవి ఈయన దగ్గర పెట్టుకున్నాడు. ఇది మంత్రులు కేటాయించిన వీటికి సంబంధించిన శాఖలు. అయితే వీళ్ళ కేబినెట్ మంత్రుల కులాలు ఎట్లా ఉన్నాయంటే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం.
వీళ్ళు రేవంత్ రెడ్డి మనకు తెలిసిన విషయమే. రేవంత్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓసీ సామాజిక వర్గం, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓసీ సామాజిక వర్గం, దామోదర్ రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం, దుద్దిల శ్రీధర్ బాబు ఓసీ సామాజిక వర్గం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓసీ సామాజిక వర్గం, పొన్నం ప్రభాకరు బీసీ బిడ్డ, కొండా సురేఖ బీసీ బిడ్డ, జూపల్లి కృష్ణారావు ఓసీ సామాజిక వర్గం, ధనసూరి అనసూయ ఎస్టీ సామాజిక వర్గం, తుమ్మల నాగేశ్వరరావు ఓసీ. వీళ్ళందరూ ఓసీలు. అంటే 2 మంత్రి పదవులు మనకు బీసీలకు దొరికినాయి. 2 మంత్రి పదవులు బీసీలకు దొరికినాయి. ఇది మున్నూరు కాపు సామాజిక వర్గం కింద కొండా సురేఖకు ఇచ్చిర్రు. అయితే తుమ్మల నాగేశ్వరరావు ఓసీ సామాజిక వర్గం. ఇక నిజంగా ఇప్పుడు అసలు వాస్తవానికి 42% రిజర్వేషన్ కల్పిస్తే, ఒకవేళ నిజంగా వీళ్ళు పార్టీ పరంగా కల్పిస్తామని చెప్పినా కానీ 42% అంటే దాదాపుగా ఏడు మంత్రి పదవులు తెలంగాణలో నిజంగా బీసీలకు ఇవ్వాల్సిన వాటా ఉంటుంది. మరి ఇప్పుడు ఎందరు ఉన్నారు? 2 ఉన్నారు. ఇంకెన్ని కావాలి? దాదాపుగా 5 కావాలి. 5 మంత్రి పదవులు కావాలి. 6 మంత్రి పదవులలో 5 బీసీలకు కావాలి. వీళ్ళు పార్టీ పరంగా టికెట్లు కేటాయిస్తామని చెప్తున్నారు కదా. పార్టీ పరంగా టికెట్లు కేటాయించిన 42% డిక్లరేషన్ ప్రకారం ఒకవేళ మీరు నిజంగా పార్టీ పరంగా కానీ 6 మంత్రి పదవులలో 5 మంత్రి పదవులు, మరి ఇక్కడ 5 కాదు, 5 మంత్రి పదవులు ఇప్పుడు 2 ఉన్నాయి. 5 మంత్రి పదవులు ఇప్పుడు బీసీలకే ఇవ్వాల్సి ఉంటుంది. మరి దీనిపైన ఈ సందిగ్ధంలో పడి కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవులను క్యాబినెట్ విస్తరణ జరగకుండా ఆపుతున్నదా? నిజంగా స్థానిక ఎన్నికలు జరిగినాకనే మంత్రి పదవి క్యాబినెట్ విస్తరణ జరుగుతుంది. ఈ వీళ్ళు చేసే అంశం అదే. ఇదేదో తూతు మంత్రంగా ఇప్పుడు మనం చేస్తామని చెప్తారు. యాక్టివ్గా పనిచేయడం కోసం ఈ కథనాలు జరుపుతున్నారని అందరికీ తెలిసిన విషయమే. చూద్దాం మరి నిజంగా బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పెద్దపీట వేస్తుంది. పెద్దపీట వేస్తుంది అనుకుంటేనే బీసీల రాజకీయ భవిష్యత్తును హరించుకుంటా, బీసీల రాజకీయ భవిష్యత్తును తుంగలో దొక్కుంటా ముందుకెళ్లే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. ఇదివరకే కార్పొరేషన్ పదవులలో కూడా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. అది కీలకంగా అందరికీ తెలిసిన విషయమే. బీసీలకు సంబంధించిన ఇంకొక అంశం ఏంటంటే బడ్జెట్లో బీసీలకు ఏ విధంగా కేటాయించే అవకాశం ఉన్నది, ఎంత ఖర్చు పెట్టే అవకాశం ఉన్నది అనేది కూడా మరొక వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా చివరిలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక.